దట్టమైన అడవిలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. వారం రోజుల నుండి సూర్యుడి జాడే లేదు. అడవిలోని పక్షులన్నీ ఆహారం దొరకక తమ తమ గూళ్లల్లో పస్తులుంటున్నాయి. ఒక పాత మర్రి చెట్టు తొర్రలో పేదదైన చిచ్చుకాకి, ఆమె ప్రాణ స్నేహితురాలు తుని పిచ్చుక ఆకలితో చలితో వణుకుతూ మాట్లాడుతున్నారు. తుని, ఈ వర్షం చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా లేదు. 7 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న ఈ వానకు అడవంతా నీటిమయం అయిపోయింది. బయటికెళ్ళి ఒక పండు తెచ్చుకుందామన్నా దారి కనిపించడం లేదు. నా రెక్కలు చలికి పూర్తిగా బిగుసుకుపోయాయి. కడుపులో ఆకలి మంట భరించలేనంతగా పెరిగిపోతుంది. మనలాంటి పేద పక్షుల పరిస్థితి ఎందుకు ఎప్పుడు ఇంత దారుణంగా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఇలాగే ఇంకో 2 రోజులు వాన పడితే మనం ఈ చలిని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. నువ్వు చెప్పింది అక్షరాల నిజం చిచ్చు. నా గూడు సగం కారిపోతుంది. ఎలాగోలా నీ త్వరలోకొచ్చి తలదాచుకున్నాను. నా దేహమంతా వణుకుతోంది. ఈ చలిగాలికి దేహం గడ్డగడ్డుకుపోయేలా ఉంది. అడవిలో ఏ చెట్టు మీద చూసినా పక్షులన్నీ నీరసించిపోయి ముడుచుకుని కూర్చున్నాయి. కనీసం నేల మీద వాలుదామంటే అంతా బురద, నీరు నిండిపోయింది. ఆకలితో అల్లాడుతున్న మనకు ఆ దేవుడు ఏదైనా దారి చూపిస్తే బాగుండు. కాని మనమేం చేయగలం? ఈ ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం. ప్రకృతి ముందా మన చిన్నవాళ్ళమే కావచ్చు కానీ మనకు ఆలోచించే బుద్ధి ఉంది. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం పరిష్కారం కాదు. ఇందాక నేను బయటకు తొంగి చూసినప్పుడు నాకు ఒక దృశ్యం కనిపించింది. కురుస్తున్న భారీ వర్షానికి మన ఊరి పక్కన ఉన్న చెరువు పూర్తిగా నిండిపోయి అందులోని నీరు మన చెట్టు కింద ఉన్న కాలువలోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహంలో బోలెడని తాజా చేపలు కొట్టుకొచ్చే ఒడ్డును పడుతున్నాయి. వాటిని చూసినప్పుడు నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఏంటి, చేపలా? అయితే వెంటనే వెళ్ళి ఆ చేపలను తెచ్చుకుని తిందాం చిచ్చు. కనీసం మన ఆకలైనా తీరుతుంది. పచ్చి చేపలు తినడం కొంచెం కష్టమే అయినా ఈ ఆకలి తీర్చుకోవడానికి అంతకంటే వేరే దారి లేదు. నేనిప్పుడే వెళ్ళి ఆ చేపలను పట్టుకురానా? వాతతోనే ఆగో. కేవలం మన ఆకలి తీర్చుకోవడం గురించి మాత్రమే నేను ఆలోచించడం లేదు. అడవిలో మనలాగే ఎన్నో పక్షులు చలితో ఆకలితో బాధపడుతున్నాయి. ఈ చల్లటి వాతావరణంలో వాళ్ళకు పచ్చి చేపలిస్తే వాళ్ళ గొంతు పట్టుకుంటుంది, జబ్బులు వస్తాయి. నా ఆలోచన ఏంటంటే ఆ చేపలను పట్టుకొని శుభ్రం చేసి మంచి మసాలా దినుసులు దట్టించి వేడివేడిగా నూనెలో వేయించి లేదా పులుసులాగా వండి అమ్మితే ఎలా ఉంటుంది? ఈ చలిలో వేడి వేడి చేపల కూర తింటే శరీరానికి ఎంత వెచ్చదనం వస్తుందో ఊహించుకో. దీనివల్ల పక్షుల ఆకలి తీరుతుంది, మనకొక వ్యాపారం దొరుకుతుంది. చేపల వ్యాపారమా? ఆహా చిచ్చు, నీ ఆలోచన అద్భుతంగా ఉంది. వేడి వేడి చేపల కూర పేరు వింటుంటేనే నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. నీ చేతి వంట రుచి ఈ అడవిలో అందరికీ తెలుసు. నువ్వు వండితే ఆ వాసనకే పక్షులన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. కాని చిచ్చు, ఒక చిన్న సమస్య ఉంది. చేపలు వండాలంటే నూనె, పసుపు, కారం, ఉప్పు, అల్లం, వెల్లుల్లి లాంటి సరుకులు కావాలి కదా. మంట పెట్టడానికి మంచి కుండ కూడా కావాలి కదా. మన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు కదా. ఈ పేదరికంలో ఈ సరుకులన్నీ ఎక్కడి నుండి వస్తాయి చిచ్చు? నా దగ్గర డబ్బులు లేవన్న మాట నిజమేతోనే, కానీ నా గుండెలో అపారమైన నమ్మకం, నా చేతుల్లో కష్టపడే తత్వము ఉన్నాయి. అడవి మధ్యలో కిరాణా దుకాణం నడిపే చోటు చిలక మనకు తెలిసిన వాళ్లే కదా. తను చాలా మంచిది. నేను తన దగ్గరికెళ్ళి నా నిజాయితీని వివరించి ఈ రోజుకు మాత్రమే సరుకులు అప్పుగా అడుగుతాను. వ్యాపారం జరిగిన వెంటనే సాయంత్రానికి తన బాకీ తీర్చేస్తానని మాట ఇస్తాను. నా మీద నమ్మకంతో తను ఖచ్చితంగా సరుకులు ఇస్తుంది. నువ్వు నాకు సహాయంగా ఉంటావా? నువ్వింత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు నీకు తోడుగా నేను రాకుండా ఎలా ఉంటాను చిచ్చు? నీ వెంటే ఉంటాను. లాభం కోసం మాత్రమే కాకుండా ఈ ఆపద సమయంలో తోటి పక్షుల కడుపు నింపాలి అనుకుంటున్న నీ మంచి మనసు నాకు చాలా నచ్చింది. వాన కొద్దిగా తగ్గుముఖం పట్టింది. మనం వెంటనే వెళ్ళి ఆ చేపలను పట్టుకుని బుట్టలో వేసుకుందాం. ఆ తర్వాత చోటు చిలుక దుకాణానికి వెళ్దాం పదా. చిచ్చుకాకి, టోనీ పిచ్చుక ఇద్దరు వానలో తడుచుకుంటూ చెరువు కాలువ దగ్గర ఎన్నో తాజా చేపలను పట్టుకుని ఒక వెదురు బుట్టలో వేసుకుంటారు. ఆ బుట్టను మోసుకుంటూ చోటు చిలుక దుకాణానికి చేరుకుంటారు. చోటు చిలుక చలికి ముడుచుకుని కూర్చుని ఉంటుంది. చోటు, నమస్కారం. ఈ భయంకరమైన వానలో కూడా దుకాణం తెరిచే ఉంటావు, చాలా సంతోషం. నీతో ఒక అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా మాటలు కొద్దిగా ఓపికగా వింటావా? రాచిచ్చు, రాతుని, నమస్కారం. వానకి వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఎవరూ బయటికి రావడం లేదు. మీరేంటి ఈ హోరుగాలిలో వర్షంలో తడుచుకుంటూ వచ్చారు? మీ చేతిలో ఆ పెద్ద బుట్ట ఏమిటి? ముందు లోపలికొచ్చి కాస్త వెచ్చగా కూర్చోండి.
చెప్పండి చిచ్చు, నేను మీకేం చేయగలను? అడవిలో పక్షులన్నీ వారం రోజుల నుండి ఆకలితో మలమలలాడుతున్నాయి. ఈ చలిలో వాళ్లకు వేడివేడిగా కారంగా చేపల కూర చేసి అమ్మాలని నేను ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. కాలం ఒడ్డున కొట్టుకొచ్చిన తాజా చేపలను ఈ బుట్టలో తీసుకుని వచ్చాను. నా చేతి వంట రుచి గురించి నీకు తెలుసు కదా. కానీ నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఒక్క నాణెం కూడా లేదు. దయచేసి నాకు కొంత వంట నూనె, పసుపు, అడవి మిరియాలు, కారం, ఉప్పు మరియు ఒక పెద్ద మట్టి కుండ అప్పుగా ఇస్తావా? ఈ సాయంత్రానికి వ్యాపారం అవ్వగానే నీ బాకీ మొత్తం వడ్డీతో సహా నీ చేతిలో పెడతాను. చిచ్చు, నీ వంట రుచి గురించి నాకు ఎలాంటి సందేహము లేదు. నువ్వు చాలా అద్భుతంగా వండుతావు. కానీ వ్యాపారం అంటే మాటలు కాదు, అది కూడా ఈ భారీ వర్షంలో. ఎవరైనా బయటకొచ్చి చేపలు కొంటారా చెప్పు? ఒకవేళ ఎవరూ రాకపోతే సరుకులన్నీ పాడైపోతాయి, ఆ చేపలు వృధా అయిపోతాయి. అప్పుడు నీ మీద అనవసరంగా అప్పు భారం పడుతుంది. నేను సరుకులు ఇవ్వడానికి వెనుకాడటం లేదు, కానీ నీ పరిస్థితి గురించి ఆలోచించి భయపడుతున్నాను. పేదదానివి, అప్పులు పాలు కావడం నాకు ఇష్టం లేదు. నీ ఆందోళన సరైనదే చోటు. కానీ ఈ చలిగాలిలో పక్షులన్నీ వెచ్చటి ఆహారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. వేయించిన చేపల వాసన గాలిలో కలవగానే ఖచ్చితంగా అందరూ వస్తారు. చిచ్చు కష్టపడే తత్వం నీకు తెలుసు కదా. ఒక పేద పక్షి తన కాళ్ల మీద తాను నిలబడి 10 మంది ఆకలి తీర్చాలి అనుకున్నప్పుడు మనం ప్రోత్సహించాలి, కానీ నిరుత్సాహపరకూడదు కదా. రిపీట్, నిరుత్సాహపరచకూడదు కదా. నన్ను నమ్ము, నేను ఎంత శుభ్రంగా రుచిగా వండుతాను. ఎవరిని మోసం చేయను. నా నిజాయితీ మీద నమ్మకంతో నాకు ఒక్క రోజు సరుకులు ఇవ్వు. ఒకవేళ వ్యాపారం జరగకపోతే నా శక్తి వంచన లేకుండా కష్టపడైనా సరే నీ దుకాణంలో నెల రోజుల పాటు ఉచితంగా పనిచేసి నీ అప్పు తీరుస్తాను. కానీ ఈ అవకాశం మాత్రం నాకు దయచేసి ఇవ్వు. నా పట్టుదలను వమ్ము చేయకు. నీ మాటల్లో ఉన్న నిజాయితీ, నీ కళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం నన్ను పూర్తిగా ఒప్పించాయి చిచ్చు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. స్నేహానికి నమ్మకానికి మించిన ఆస్తి ఏముంది చెప్పు? నీకు కావలసిన అత్యుత్తమమైన వంట నూనె, ఘాటైన మసాలా దినుసులు, ఒక పెద్ద మట్టి కుండ అన్నీ ఇస్తాను. అప్పు గురించి ఇప్పుడు ఆలోచించకు. ధైర్యంగా వ్యాపారం మొదలుపెట్టు. నా వంతు సహాయంగా ఈ సరుకులు తీసుకొని వెళ్ళు. నీ వ్యాపారం గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ వేలు ఈ జన్మలో మర్చిపోలేను. కష్టకాలంలో ఆదుకున్న నీ స్నేహం నాకు కొండంత బలాన్నిచ్చింది. ఈ సరుకులతో నేను అద్భుతమైన చేపలు వండుతాను. వంట పూర్తయ్యాక మొదటి ముక్క నీకే తెచ్చిస్తాను. వస్తాను. సరుకులు తీసుకుని చిచ్చు, తుని తమ చెట్టు దగ్గరకొచ్చారు. వర్షం పడుతున్నా చెట్టు కింద ఉన్న ఒక పెద్ద బండరాయి మీద ఆకులతో ఒక పందిరి వేసి దాని కింద వంటకు సిద్ధమవుతారు. అతనే ముందుగా మనం ఈ బండరాయి మీద పొయ్యి రాజేయాలి. నేను నా గూటిలో భద్రంగా దాచుంచిన ఎండు పుల్లలున్నాయి, వాటితో మంట పెడతాను. నువ్వు ఆ చేపల్ని శుభ్రమైన నీటితో కడిగి ఉంచో. చేపల పులుసులు చాలా జాగ్రత్తగా తీసేయాలి, అప్పుడే తినడానికి మృదువుగా ఉంటాయి. సరే చిచ్చు, నేను చేపలను చాలా శుభ్రంగా కడిగాను. పొలుసులన్నీ కూడా తీసేశాను. నువ్వు మసాలా ముద్ద సిద్ధం చేయి. ఈ చలిలో పొయ్యి వెలుగుతుంటే ఆ మంటకి ఎంత హాయిగా ఉందో చూసావా? మన కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది. నాకైతే నమ్మకం పెరుగుతుంది. అవునతనే, వంటలో కేవలం సరుకులు మాత్రమే కాదు, మన స్వచ్ఛమైన ప్రేమ కూడా కలపాలి. ముందుగా ఈ చేప మొక్కలకు కొద్దిగా పసుపు, కల్లుప్పు రాసి పక్కన పెడుతున్నాను. పసుపు రాస్తే చేపలలో ఉండే నీచు వాసన పూర్తిగా పోతుంది. ఇప్పుడు నేను ఆ అడవి మిరియాలు, అల్లం, వెల్లుల్లి కలిపి బండ మీద మెత్తగా నూరుతున్నాను. ఈ మసాలా ఘాటుకే సగం జలుబు పారిపోవాలి. ఆ మసాలా నూరుతుంటేనే వాసన అద్భుతంగా వస్తుంది చిచ్చు. ఇప్పుడు నూనెలో వేయిస్తావా లేక పులుసులాగా వండుతావా? ఈ చలికి వేడి వేడిగా కరకరలాడుతూ ఉంటేనే పక్షులు ఇష్టపడతాయితోనే, అందుకే నూనెలో వేయిస్తాను. మట్టి కుండను పొయ్యి మీద పెట్టి అందులో సగం నూనె పోస్తున్నాను. నూనె బాగా వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న మసాలా దట్టించిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వదులుతాను. విన్నావా? ఆ నూనెలో చేప ముక్క పడగానే వస్తున్న ఆ చప్పుడు ఎంత బాగుందో. నూనెలో మసాలా వేగుతుంటే అడవంతా సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆహా, వాసన అద్భుతంగా ఉంది చిచ్చు. మసాలాలు నూనెలో వేగుతుంటే వస్తున్న గుమగుమలు నా ఆకలిని రెట్టింపు చేస్తున్నాయి. చేపలు దోరగా ఎర్రటి రంగులోకి మారుతున్నాయి. నీ చేతి వాటం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది చిచ్చు. ఇంత శ్రద్ధగా నువ్వు వంట చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. దీనికి కొద్దిగా పుదీనా, కొత్తిమీర జోడిద్దామా? తప్పకుండా. అవే కూరకు ప్రారం. ఈ ఆకులను సన్నగా తరిగి వేగుతున్న చేపల మీద చల్లుతున్నాను. చూసావా? ఈ వేడి వేడి చేపల మొక్కలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయో. వంట పూర్తయ్యేసరికి ఈ వాసన అడవిలోని ప్రతి పూటికి చేరుకుంటుంది. ఆకలితో ఉన్న పక్షులన్నీ ఖచ్చితంగా మన దుకాణం దగ్గరకు వస్తాయి. నా నమ్మకం ఎప్పుడు వమ్ము కాదు. మనం ఈ ఆకులను శుభ్రం చేసి విస్తరాకులుగా సిద్ధం చేద్దాం. వంట పూర్తవుతుంది. చెట్టు కింద వాన పడకుండా విస్తారమైన ఆకులతో ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేస్తారు. వేడి వేడి చేపల కుండను
అక్కడ పెడతారు. వర్షం ఇంకా పడుతూనే ఉంటుంది. అప్పుడే అడవిలో పెద్ద ఆహార కర్మాగారం నడిపే అత్యంత ధనవంతురాలైన మహీక్రద్ద ఆ దారిన వస్తుంది. ఆమె చాలా అహంకారి. ఆ ఏమిటిది? ఈ భయంకరమైన వర్షంలో ఇక్కడ ఏం జరుగుతుంది? అడవి మొత్తం ఏదో వాసన వస్తుంది అనుకున్నాను. తీరా చూస్తే ఒక పేద కాకి ఒక పిచ్చుక కలిసి చెట్టు కింద ఏదో వండుతున్నారు. ఏంటి చిచ్చు ఇదంతా? పిచ్చి పట్టిందా? ఈ వానలో మట్టి కుండలు పెట్టుకొని కూర్చున్నావు? నమస్కారం మహిగారు. ఈ చలిలో అందరూ ఆకలితో బాధపడుతున్నారని వేడివేడిగా చేపలు వేయించి అమ్మడం మొదలు పెట్టాను. ఆ వాసన నా కొండలో ఉడకుతున్న చేపలదే. చాలా శుభ్రంగా నాణ్యమైన సరుకులతో చేశాను. చలికి వణుకుతున్న పక్షులకు ఇది ఎంత హాయినిస్తుంది. నా చిన్న వ్యాపారం ఇది. వ్యాపారమా? ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుసా? ఒక పేదకాకి చేపల వ్యాపారం చేస్తోందా? అడవిలో నా దగ్గర ఉన్నంత పెద్ద ఆహారశాల ఎవరికైనా ఉందా? నా దుకాణంలోనే ఈ వానికి ఒక్క పక్షి కూడా రావడం లేదు. అలాంటిది ఈ చెట్టు కింద బురదలో నువ్వు వండిన ఈ చవకబారు తిండిని ఎవరు కొంటారేమిటి? నీ దగ్గర డబ్బులు లేక ఏదో చెత్త నూనె వాడే వండుంటావు. నీ ఈ ప్రయత్నం వృధా చిచ్చు. మహిగారు, దయచేసి అలా మాట్లాడకండి. నేను పేదదాన్ని కావచ్చు, కానీ నేను ఉపయోగించిన సరుకులు అత్యంత నాణ్యమైనవి. చోటు చిలుక దుకాణం నుండి తెచ్చిన స్వచ్ఛమైన నూనె, మసాలాలు వాడాను. సంపద అనేది రుచిని నిర్ణయించదు మహిగారు. మనం వంట మీద పెట్టే శ్రద్ధ, ప్రేమ రుచిని నిర్ణయిస్తాయి. నా వంటలో ఆ రెండు నిండగా ఉన్నాయి. మాటలు బాగానే చెబుతున్నావులే చిచ్చు, కానీ నా మాట రాసి పెట్టుకో. ఈ వారలో ఒక్క పక్షి కూడా నీ దగ్గరికి రాదు. నీ కష్టమంతా బూడిదలు పోసిన పన్నీరే అవుతుంది. నీలాంటి పేదవాళ్ళు వ్యాపారాలు చేస్తే మాలాంటి పెద్దవాళ్ళం ఎందుకు? నీ కుండలో ఉన్న చేపలు రేపటికి కుళ్ళిపోయి నువ్వు అప్పుల పాలు కావడం ఖాయం. నేను వెళ్తున్నాను. నీ పిచ్చితనాన్ని చూసి నవ్వుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. చిచ్చు, ఆమె మాటలు విని నువ్వు బాధపడకు. ఆమెకు ధనం మీద ఉన్న గర్వం అలా మాట్లాడిస్తుంది. మన కష్టం మీద మనకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అందరూ వస్తారు. నేను ఏమాత్రం బాధపడడం లేదు పని. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. నా సమాధానం నా మాటల్లో కాదు, నా వంట రుచిలో చూపిస్తాను. ఓపికగా ఎదురు చూద్దాం. కొద్దిసేపటికి వాసనకు ఆకర్షితమై లూసీ పావురం, కుహుబాతు వణుకుతూ అక్కడికి వస్తాయి. మహిక్రద్ద ఇంకా అక్కడే నిలబడి వాళ్ళను ఆపడానికని ప్రయత్నిస్తుంది. చిచ్చు, ఏమిటి అద్భుతమైన సువాసన? వానలో నా గూటిలో ముడుచుకుని పడుకున్నాను, కాని ఈ మిరియాల ఘాటు, వేయించిన చేపల వాసన నా ముక్కుకు తగలగానే ఆకలితో కడుపు రగిలిపోయి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా దగ్గర 2 నాణాలున్నాయి. నాకు వెంటనే ఒక ఆకులో వేడి చేప ముక్కలు పెట్టు. చలికి దేహం వణికిపోతోంది. లూసీ, ఆగు. నువ్వు ఎప్పుడు నా పెద్ద దుకాణంలోనే కదా తినేది. ఇక్కడ ఈ పేద కాకి వండిన చేపలు తింటే నీకు జబ్బులొస్తాయి. నేను నీకు మంచి ఆహారం పంపిస్తాను, ఇంటికెళ్ళు. మహిగారు, క్షమించండి. మీ దుకాణంలో ఆహారం బాగుంటుంది, కానీ ఇప్పుడొస్తున్న ఈ వాసన ముందు అదంతా దిగదుంపే. ఈ సువాసన నన్ను మంత్రముగ్ధురాల్ని చేసింది. నేను ఖచ్చితంగా ఇక్కడే తింటాను. అవును చిచ్చు, నాకు కూడా వెంటనే పెట్టు. నీళ్ళలో ఈత కొట్టి నా దేహం అంతా గడ్డకట్టుకుపోయింది. ఈ వాసన నాలో ప్రాణం పోస్తుంది. త్వరగా ఇవ్వు చిచ్చు. ఇదిగోండి లూసీ గారు, కుహు గారు, ఈ శుభ్రమైన ఆకులలో వేడి చేప ముక్కలు ఉంచాను. దాని మీద కొద్దిగా నిమ్మకాయ రసం పిండాను. జాగ్రత్తగా చల్లార్చుకుని తినండి. లూసీ, కుహు ఇద్దరు ఆ చేప ముక్కలను నోట్లో పెట్టుకుంటారు. వాళ్ళ కళ్ళు ఆనందంతో మూసుకుపోతాయి. ఆహా ఆహా, అద్భుతం, మహా అద్భుతం చిచ్చు. ఇది కేవలం చేపల కూర కాదు, అమృతం. చేప ముక్క నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. మసాలాల కారం, ఆ మిరియాల ఘాటు నా ఒంట్లో ఉన్న చలిని పూర్తిగా పారద్రోలింది. నా జీవితంలో ఎంతో రుచికరమైన చేపలను నేను ఎప్పుడూ తినలేదు. నేను ఇంకో ఆకు నిండా తీసుకుంటాను. ఈ వానదేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ వాన వల్లే నాకు ఎంత మంచి భోజనం దొరికింది. కుహు చెప్పింది అక్షరాల నిజం చిచ్చు. నా కడుపు నిండిపోయింది. మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. నువ్వు వాడిన మసాలాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. నేను నా స్నేహితులందరినీ ఇప్పుడే ఇక్కడికి పిలుచుకొని వస్తాను. నీ వ్యాపారం ఈ అడవిలోనే అత్యుత్తమమైనది అవుతుంది. మహిగ్రద్ద ఆశ్చర్యంతో నమ్మలేకుండా చూస్తూ, నిజంగా అంత బాగుందా? నా కళ్ళ ముందే వీళ్ళు ఎంతగా మెచ్చుకుంటున్నారంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. నా అహంకారం కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. లూసీ పిలవగానే అడవిలోని పక్షులన్నీ చేపల వాసనకు ఆకర్షితమై చిచ్చు దుకాణం దగ్గరికి బారులు తీరుతాయి. చూస్తూ ఉండగానే అరగంటలో కుండ మొత్తం ఖాళీ అవుతుంది. చిచ్చు దగ్గరున్న సంచి నిండా నాణాలు చేరుతాయి. చిచ్చు, చూసావా మన వ్యాపారం ఎంత అద్భుతంగా జరిగిందో? ఒక్క ముక్క కూడా మిగల్లేదు. పక్షులన్నీ ఎంత సంతోషంగా తమ గోళ్లకు వెళ్ళాయో చూడు. నీ శ్రమకు, నీ ఆలోచనకు తగిన ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు నీ దగ్గర చాలా నాణాలున్నాయి.
నువ్వు ఇక పేద కాకివి కావు. నీ చేతి వంట నిన్ను ఒక గొప్ప వ్యాపారిని చేసింది. ఆ ఇదంతా నీ ప్రోత్సాహం. చోటు చేసిన సహాయం వల్లే సాధ్యమైంది తుని. నేను వండిన వంట అందరికీ నచ్చింది. వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే నా ఆకలి, నా అలసట కూడా పూర్తిగా తీరిపోయినట్లు అనిపిస్తుంది. ముందుగా మనం చోటు దుకాణానికి వెళ్ళి తన అప్పు తీర్చేయాలి. నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకూడదు. పద వెళ్దాం. చిచ్చుకాకి తన బుట్ట సర్దుకొని వెళ్తూ ఉండగా మహిగ్రద్ద తలదించుకుని ఆమె దగ్గరకొస్తుంది. చిచ్చు, నన్ను క్షమించు. నేను డబ్బుందన్న గర్వంతో ఒక పేద పక్షి నైపుణ్యాన్ని చాలా తక్కువగా అంచనా వేశాను. అందరూ నీ వంటను ఎంతలా మెచ్చుకుంటున్నారో నా కళ్ళారా చూశాను. సంపద అనేది రుచిని నిర్ణయించదు, ప్రేమ మరియు శ్రద్ధ మాత్రమే నిర్ణయిస్తాయని నువ్వు అన్నమాట అక్షరాల సత్యం. నా అహంకారాన్ని పక్కన పెట్టి చెబుతున్నాను. నీ వ్యాపారం చాలా గొప్పగా సాగుతోంది. నీకు నా శుభాకాంక్షలు. చిచ్చుకాకి చిరునవ్వుతో. మీరు మీ తప్పు తెలుసుకోవడం నాకు చాలా సంతోషం మహిగారు. పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే. అది మన నైపుణ్యానికి అడ్డుకట్ట కాదు. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు కావాలి. రేపు మీరు కూడా నా దుకాణానికి వచ్చి రుచి చూడండి. ఆ తర్వాత చిచ్చు తుని ఇద్దరు చోటు చిలుక దుకాణానికి వెళ్తారు. చోటు, నేను తెచ్చిన చేపలు మొత్తం అమ్ముడైపోయాయి. ఇదిగో నీ కోసం ప్రత్యేకంగా తెచ్చిన మొదటి మొక్క రుచి చూడు. మరియు నువ్వు నాకు ఇచ్చిన సరుకులకు తగిన నాణాలు ఇవిగో తీసుకో. వడ్డీతో సహా ఇస్తున్నాను. చాలా సంతోషం చిచ్చు. నీ విజయం చూసి నా మనసు ఉప్పొంగుతోంది. వడ్డీ ఏం అవసరం లేదు. నా సరుకుల డబ్బులు మాత్రమే తీసుకుంటాను. నువ్వు కష్టపడి సంపాదించిన లాభం నీ దగ్గరే ఉంచుకో. కష్టం వచ్చినప్పుడు భయపడి ఇంట్లో కూర్చోకుండా నిజాయితీతో పట్టుదలతో నువ్వు వేసిన అడుగు నిన్ను గెలిపించింది. నీ మనసుకు ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన ఈ విపత్తు నాకు కష్టాన్ని కాదు, నా జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. రేపటి నుండి నా దుకాణం ప్రతిరోజు తెరిచుంటుంది. తోటి పక్షులకు ఎప్పటికీ స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తుంది. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి చేపల వ్యాపారం అడవిలో అత్యంత ప్రసిద్ధి చెందింది. వర్షం తగ్గినా వ్యాపారం మాత్రం జోరుగానే సాగింది. చిచ్చుకాకి తన కష్టంతో, నిజాయితీతో పేదరికాన్ని జయించి అడవిలో తన గౌరవప్రదమైన పక్షిగా జీవించింది. ధైర్యం, కష్టపడే గుణం ఉంటే పేదరికాన్ని జయించడం అసాధ్యం కాదని అందరికీ నిరూపించింది. పక్షుల గ్రామంలో ఎండాకాలం ముగిసి వర్షాకాలం తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుని పగలే చీకటి పడినట్లుగా మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలులు అడవిలోని చెట్లను వేళ్లతో సహా కదిలిస్తున్నాయి. ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు తొరలో తుని, తన కూతురు బుచ్చి ఇద్దరూ తమ పటిష్టమైన మట్టి గూటిలో కూర్చుని ఆందోళనగా బయటకు చూస్తున్నారు. బుజ్జి, ఆకాశం చూసావా? ఎంత భయంకరంగా ఉందో. ఈ నల్లటి మేఘాలు అడవిని పూర్తిగా మింగేసేలా ఉన్నాయి. ఈ గాలి హోరు వింటుంటే నా మనసులో ఏదో తెలియని కీడు శంకిస్తోంది. అవును, ఈదురు గాలులు చాలా పదునుగా ఉన్నాయి. మన ఇల్లు మర్రి చెట్టు తోటలో బంకమట్టితో అలికిన కూడు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాము. చలిగాలి కూడా లోపలికి రావడం లేదు. కానీ బయటున్న వాళ్ళ పరిస్థితి ఏంటోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. అప్పుడే వర్షంలో పూర్తిగా తడిసిపోయి వణుకుతూ ఆ మట్టి ఇంటి తలుపు దగ్గర చోటు చిలుక తన కొడుకు బన్నుతో కలిసి నిలబడుంది. తుని, కాస్త తలుపు తీయవా? వాన మొదలైపోయింది. గాలికి మా గూటి పైకప్పు ఎగిరిపోయింది. నేను నా కొడుకు బన్ను పూర్తిగా తడిసిపోయాము. అరెరెరే, చోటు, త్వరగా లోపలికి రండి. బన్నుగడు చాలా వణుకుతున్నాడు. లోపల వెచ్చగా ఉంటుంది, రండి. చాలా చలిగా ఉంది తుని ఆంటీ. గాలికి మా ఇల్లు ఊగిపోతుంటే నాకు చాలా భయం వేసింది. ఇక్కడ మీ ఇల్లు చాలా గట్టిగా ఉంది ఆంటీ. ఓరి పన్నుగా, నువ్వు ఆ మంటి దగ్గర కూర్చో. నేను నీకు తుడుచుకోవడానికి కొన్ని పొడి ఆకులు ఇస్తాను. నీ వణుకు తగ్గిపోతుంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఊరి పెద్ద మహిగ్రద్ద, ఆమెతో పాటు లూసీ పావురం, కుహుపాతు కూడా తుని ఇంటికొచ్చారు. అందరూ వర్షానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తుని, ఈ వర్షం సామాన్యమైంది కాదు. అడవిలో సగం చెట్ల కొమ్మలు ఈదురుగాలికి విరిగి పడిపోతున్నాయి. నా పేద గూడు కూడా సురక్షితం కాదని నేను అందర్నీ తీసుకొని నీ మట్టి ఇంటికి వచ్చేశాను. నా ఒళ్లంతా తడిసిపోయి గడ్డకట్టుకుపోతుంది తుని. నేనస్సలు ఎగరలేకపోతున్నాను. వాన నీళ్లు పడి చాలా బరువుగా అనిపిస్తుంది. ఇలాంటి భయంకరమైన గాలి వాన నేను ఎప్పుడూ చూడనేలేదు. నాకు నీళ్లుంటే ఇష్టమే, కానీ ఈ గాలి తీవ్రతకు నా గొంతు మండిపోతుంది లూసీ. నేను అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. మీరంతా ఇక్కడికి రావడం చాలా మంచిదైంది మహిగారు. నా ఇల్లు పెద్దది, మనందరికీ సరిపోతుంది. కానీ నా మనసులో ఒకటే ఆందోళనగా ఉంది. ఏమైంది తుని? ఎవరి గురించైనా ఆలోచిస్తున్నావా? అవును చోటు,
మన ఊరి చివరున్న పాత రావి చెట్టు మీద నివసిస్తున్న పేద కాకి చిచ్చు. ఆమె కొడుకు చిన్ను గురించే నా భయం. చిచ్చు ఎంతో ఆత్మాభిమానం కలది. ఎంత పేదరికం ఉన్నా ఎవరి దగ్గర చెయ్యి చాచదు. కేవలం కొన్ని పాత ఎండు పుల్లలు, రాలిపోయిన ఆకులతో కట్టుకున్న ఆ చిన్న కూడే వాళ్లకు సర్వస్వం. ఈ భయంకరమైన గాలివానను ఆ ఇల్లు ఏమాత్రం తట్టుకోగలదు? అయ్యో నిజమేతుని, ఆ రావి చెట్టు సగం ఎండిపోయింది. ఈ గాలికి ఆ చెట్టు కొమ్మలు ఖచ్చితంగా విరిగిపోతాయి. వాళ్ళక్కడే ఉంటే ప్రాణాలకి ప్రమాదం. చిచ్చు చాలా మొండిది కదా తుని. ఎన్నోసార్లు చెప్పాం ఆ పాత కొమ్మ మీద ఇల్లు కట్టుకోవడం సురక్షితం కాదు అని. మనలాగా మట్టిగూడు కట్టుకో అని. కాని ఆమె వినదు. నా కొడుకు కోసం నేను కష్టపడి కట్టుకున్న ఇల్లిది. నా పేదరికం నాకు గర్వం అని అంటుంది. ఆమె మొండితనం ఇప్పుడు ఆమె కొడుకు చిన్ను ప్రాణాలకి ప్రమాదం తెచ్చేలా ఉంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. వాన ఇంకా పెరిగితే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్లడం మనకు కూడా కష్టమవుతుంది. నేను కూడా వస్తాను తుని. బన్ను బుజ్జి ఇక్కడే సురక్షితంగా ఉంటారు. మనం వెళ్లి చిచ్చోని చిన్నుని తీసుకునొద్దాం. తుని, చోటు, మహీగ్రద్ద ముగ్గురు గాలిని ఎదిరిస్తూ అత్యంత కష్టంగా ఊరి చివరున్న పాత రావి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. అప్పటికే ఆకాశం దద్దరిల్లేలా ఉరుములు మెరుపులతో వర్షం భీకరంగా ఉంది. చిచ్చు తన పాత గూటిలో కొడుకు చిన్నును రెక్కల మధ్యలో దాచుకుని భయంతో వణుకుతూ కూర్చునుంది. గాలికి గూడు అటూ ఇటూ ఊగుతోంది. అమ్మో, నాకు చాలా భయంగా ఉందమ్మా. గాలికి మన ఇల్లు కింద పడిపోయేలా ఉంది. చలికి నా ప్రాణం పోతోందమ్మా. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? భయపడకరా చిన్నగా. నా చిట్టి తండ్రివి కదా, నేను నిన్ను గట్టిగా పట్టుకున్నాను. ఈ ఇల్లు నీకోసం నేను ఒక్కొక్క పుల్ల ఏరి తెచ్చి కట్టానురా. ఇది మన ప్రాణంరా. ఈ వానదేవుడు మనల్ని ఏమీ చేయలేడు. మన పేదరికానికి ఈ ఇల్లే పెద్ద ఆస్తి. తుని గాలి హోరును దాటి గట్టిగా అరుస్తూ, చిచ్చు, ఓ చిచ్చు, ఆ గూటిని వదిలే. కొమ్మ విరిగిపోయేలా ఉంది. ప్రాణాల మీదకు తెచ్చుకోకు. వెంటనే చిన్నుని తీసుకుని మా దగ్గరికొచ్చేయి. చిచ్చు వానలో తడిసి ముద్దయి కన్నీళ్లతో అరుస్తూ, తుని, చోట, మీరెక్కడికెందుకు వచ్చారా? ఈ వానలో మీకు ప్రమాదం. నేను రాను. నా గోడు నా ప్రాణం. దీన్ని వదిలి నేను నా కొడుకుతో ఎక్కడికి రాను. పిచ్చి బాటలు అడుగు చిచ్చు. ఆ కొమ్మ చూడు ఎలా వణుకుతుందో. అది ఎప్పుడైనా విరిగిపోవచ్చు. నీ ఆత్మాభిమానం, నీ మొండితనం నిన్ను కాపాడవు. వెంటనే మా దగ్గరికి రా. ఇది కేవలం గోడు కాదు మహిగారు. నా గతం, నా అస్తిత్వం. నా భర్త పోయాక నా కొడుకు కోసం నేను కష్టపడి కట్టుకున్న పుల్లల గుడి ఇది. నేను పేదదాన్ని కావచ్చు, కానీ ఎవరి ఇళ్లలోనూ తలదాచుకునే అవసరం నాకు రాలేదు. దీన్ని గాలికి వదిలేసి నేను బ్రతకలేను. నా బ్రతుకు ఈ పుల్లలతోనే ముగిసిపోనివ్వండి. చిచ్చు, నీకేమైంది? ప్రాణం కంటే ఏ గోడు గొప్పది కాదు. పేదరికం అనేది ఆస్తి లేకపోవడం కాదు. ప్రాణ స్నేహితులు పిలుస్తున్నా వినిపించుకొని నీ అహంకారమే అసలైన పేదరికం. నీ కోసం కాకపోయినా నీ కొడుకు చిన్ను కోసమైనా బయటికి రా. చిన్ను ఏడుస్తూ, అమ్మో, చోటు అంటే చెప్తుంది వినమ్మో. నా వల్ల కావడం లేదు. నాకు చాలా చలిగా ఉంది. మనం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామమ్మో. దయచేసి నన్ను తీసుకుని. మీకు అర్థం కావడం లేదు తనే. నాకెవరో లేరు. ఈ గోడు పోతే నేను నా కొడుక్కి రేపు నీడ ఎలా ఇవ్వగలను? ఒక నిరుపేద పక్షిగా నేను నా కొడుకును ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతికించలేను. నన్ను నా కర్మకు వదిలేయండి. తుని ఎంతో ఉద్వేగంతో కన్నీళ్లతో, చిచ్చు, మేము నిన్ను వదిలి వెళ్ళడానికి రాలేదు. ఎంతటి కష్టానైనా భరిస్తాం, కానీ నిన్ను చిన్నుని ఇలా చనిపోనివ్వము. నీ ఆత్మాభిమానం మాకు తెలుసు, కానీ స్నేహితుల దగ్గర సహాయం తీసుకోవడం అడుక్కోవడం కాదు. అది హక్కు. గాలి తీవ్రత పెరుగుతోంది. దయచేసి చిన్ను ప్రాణాలను పణంగా పెట్టకు. సరిగ్గా ఆ క్షణంలో ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. రావి చెట్టు మొదలు కదిలింది. భయంకరమైన శబ్దంతో చిచ్చు ఇల్లున్న ఆ పాత కొమ్మ సగం విరిగిపోయింది. గూడు ఒక్కసారిగా కిందకు జారింది. చిన్ను భయంతో గట్టిగా అరుస్తూ, అమ్మో, అమ్మో, నేను పడిపోతున్నాను. చిచ్చు గుండెలు పగిలేలా అరుస్తూ, నా కొడుకుని రక్షించండి. నా ఇల్లు కూలిపోతుంది. తుని, చోటు, త్వరగా కిందకు వెళ్ళండి. తుని, చోటు, మహి ముగ్గురు వేగంగా కిందకు వెళ్లి గాలిలో పడిపోతున్న చిచ్చును చిన్నును తమ రెక్కలతో గట్టిగా పట్టుకున్నారు. కాని ఆ పాతగూడు అమాంతం కింద ఉన్న బురదలో పడి చిన్నాభిన్నం అయిపోయింది. చిచ్చు బురదలో కలిసిపోయిన తన ఇంటిని చూస్తూ బిగ్గరగా ఏడుస్తూ, నా ఇల్లు, నా సర్వస్వం పోయిందితోనే. నా బ్రతికంత బురదలో కలిసిపోయింది. నేను నా కొడుక్కి నీడ లేకుండా చేశాను. నా జ్ఞాపకాలన్నీ ఈ బురదలో కూరుకుపోయాయి. తుని చిచ్చుని గట్టిగా హత్తుకుని, ఏడవకు చిచ్చు, ప్రాణాలు దక్కాయి. అది చాలు. నా ఇంటికి పోదాం పదా. చిన్ను సురక్షితంగా ఉన్నాడు. వాడికి ఏమీ కాలేదు చూడు. అవును చిచ్చు,
కన్నీళ్లు తుడుచుకో. మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం క్షేమం కాదు. వానహోరు పెరుగుతోంది. త్వరగా పద. అందరూ ఆ భయంకరమైన వర్షంలో ఈదురుగాలులను ఎదుర్కొంటూ అతి కష్టం మీద మర్రి చెట్టు త్వరలో ఉన్న తుని ఇంటికి చేరుకున్నారు. తుని ఇల్లు ఎంతో వెచ్చగా ఉంది. బంకమట్టి గోడలు వాన చలిని లోపలికి రానివ్వడం లేదు. లోపల వెచ్చని వాతావరణముంది. ఇంటి లోపలున్న లూసీ పవరం, కుహుపాతు, బన్ను, పుచ్చి వాళ్ళని చూడగానే కంగారుగా దగ్గరకొచ్చారు. ఓరి చిన్నుక, నువ్వు వచ్చేసావా? నీకేం డబ్బై తగ్గలేదు కదా. రా, ఈ వెచ్చటాకుల మీద పడుకో. అవును చిన్న, మా ఇల్లు కూడా పాడైంది. మనమందరం ఇక్కడే ఆడుకుందాం. భయపడుకో. చిన్ను వణుకుతూ, నాకు చాలా చలిగా ఉంది బన్ను. నా కళ్ళ ముందే మా ఇల్లు కింద పడిపోయింది. తుని వెంటనే అడవి పుదీనా, మిరియాలు కలిపి కాచిన వేడి కషాయాన్ని ఒక చిన్న ఆకుదొన్నెలో పోసి చిచ్చుకి, చిన్నుకి ఇచ్చింది. చిచ్చు, ఈ వేడి కషాయం చిన్నుకి తాపించు. నువ్వు కూడా తాగు. మీ ఒంట్లో ఉన్న చలి వణుకు తగ్గిపోతాయి. భయపడకు. ఇప్పుడు మీరు చాలా సురక్షితంగా ఉన్నారు. చిచ్చు వణుకుతున్న చేతులతో కషాయం తీసుకుని కొడుక్కి తాపిస్తూ కన్నీరు కార్చుతూ, నేను సురక్షితంగానే ఉన్నానుతోనే, కానీ నా ఆత్మ బురదలోనే ఉండిపోయింది. నేను నా కొడుకు కోసం ఎవరి ముందు తల వంచకూడదని బ్రతికాను. నా పేదరికాన్ని నా గూట్లోనే దాచుకున్నాను. ఇప్పుడు నాకు ఏమీ లేదు. ఒక నిరుపేద పక్షిలా మీ ఇంటికి వచ్చి భారంగా మారాను. నా కొడుకు నేను అన్యాయం చేశాను. లూసీ పౌరం చిచ్చు పక్కన కూర్చొని ప్రేమగా ఆమె భుజం తట్టుతూ, చిచ్చు, ఎందుకలా మాట్లాడుతున్నావు? స్నేహితుల మధ్య భారం అనే మాటే రాకూడదు. కష్టం వచ్చినప్పుడు మన కన్నీళ్లు తుడిచేవాళ్లు లేకపోవడమే అసలైన పేదరికం. కాని నీకు ఆ పరిస్థితే లేదు. నీకు మేమున్నాం. నీ కన్నీరు మా గుండెలను పిండేస్తోంది. లేదు లోసే, నాకంటూ ఒక ఉనికి ఉండేది. ఆ పాత గోడే అయినా అందులో నాకంటూ ఒక ప్రపంచం ఉండేది. దాన్ని నేను కాపాడుకోలేకపోయాను. నా మొండితనం వల్ల ఈ రోజు నా కొడుకు ప్రాణాలు పోయేవి. నాకు నేనుగా బ్రతకలేనప్పుడు ఈ ప్రాణం ఉండి మాత్రం ఏం లాభం? చిచ్చు, నీ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఇల్లు కూలిపోయిందనే బాధ నీకుంది. కానీ నువ్వు అదృష్టవంతురాలివి. నీ కొడుకు ప్రాణాలతో నీ పక్కనే ఉన్నాడు. నా గూడు కూడా ఈ రోజు గాలికి కొట్టుకుపోయింది. కానీ నేను బన్నుని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆస్తులు, ఇల్లు ఈ రోజు పైన రేపు కట్టుకోవచ్చు. కానీ ప్రాణాలు పోతే ఎవరిస్తారు? ఆ చోటు చెప్పింది నిజం చిచ్చు. ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం. వస్తువుల మీద మనకుండే ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ అవి శాశ్వతం కాదు. నీ అహంకారం, నీ ఆత్మాభిమానం నీ కొడుకు ప్రాణాల కంటే గొప్పవి కావు. ఒక చెట్టు ఆకులు రాలిపోయినంత మాత్రాన ఆ చెట్టు చనిపోయినట్లు కాదు కదా చిచ్చు. వసంతకాలం రాగానే మళ్ళీ చిగురిస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఈ వానాకాలం ఒక కష్టకాలం లాంటిది. ఇది గడిచిపోతుంది. నాకు మళ్ళీ వసంతం వస్తుందంటావా అతనే? నా చేతల్లో ఏమీ లేదు. కనీసం రేపు ఉదయం నా కొడుకు పెట్టడానికి ఒక గింజ కూడా నా దగ్గర లేదు. నా ఆత్మాభిమానం నన్ను కృంగతీస్తోంది. నేను మీ దయ మీద బ్రతకాల్సి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు తోని. దయ మీద బ్రతకడం ఏంటి చిచ్చు? మనం స్నేహితులం. ఒకరు కింద పడితే ఇంకొకరు లేపడం మా బాధ్యత. నీకు గుర్తుందా? పోయిన ఎండాకాలంలో నా కొడుక్కి జబ్బు చేస్తే నువ్వే కదా అడవంతా తిరిగి వాడి కోసం మంచి ఔషధ ఆకులు తీసుకుని వచ్చింది. అప్పుడు నువ్వు నా మీద దయ చూపించావా? లేదు, ప్రేమ చూపించావు. ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాము. అక్షరాల నిజం చిచ్చు. స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. కేవలం తోడుండడమే ఉంటుంది. నీ గూడు కూలిపోయుండొచ్చు, కానీ నీ ధైర్యం కూలిపోకూడదు. నీ కొడుకు కోసం నువ్వు ధైర్యంగా నిలబడాలి. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు. చిచ్చు కన్నీళ్లు నెమ్మదిగా తగ్గాయి. ఆమె చుట్టూ ఉన్న స్నేహితుల వైపు చూసింది. టోనీ, చోటు, లూసీ, కుహు, మహిగ్రద్ద అందరి కళ్ళల్లోనూ తన పట్ల అంతులేని ప్రేమ, జాలి కనిపిస్తున్నాయి. ఒక మూల చిన్ను, బన్ను, పుచ్చి ముగ్గురు వెచ్చగా ఆడుకుంటున్నారు. ఆ దృశ్యం చూడగానే చిచ్చు మనసులో ఉన్న భారం, అహంకారం ఒక్కసారిగా కరిగిపోయాయి. చిచ్చు నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుంటూ, మీ మాటలు వింటుంటే నా మనసులో ఉన్న భారం పూర్తిగా తగ్గిపోయింది మిత్రులారా. నా ఆత్మాభిమానం నన్ను అహంకారిగా మార్చిందేమో అనిపిస్తుంది. నేను ఒంటరిదాన్ని అనుకొని నా కష్టాన్ని ఎవరికి పంచుకోలేదు. నా అహంకారం వల్ల నా వాడిని పెద్ద ప్రమాదంలో పడేశాను. మీరు నా ప్రాణాలు కాపాడటమే కాకుండా జీవితం అంటే ఏమిటో, నిజమైన ఆస్తి అంటే ఏమిటో మళ్ళీ నాకు నేర్పించారు. నా కూలిపోయిన కూడు కన్నా మీ స్నేహమే నా నిజమైన సంపద అని ఇప్పుడు నాకు అర్థమైంది. టోనీ చిరునవ్వుతో చిచ్చుని హత్తుకుని, అలా అనకు. ఇప్పుడు ఏడు పాపి, హాయిగా విశ్రాంతి తీసుకో. వాన తగ్గే వరకు మీరంతా మా ఇంట్లోనే ఉంటారు. ఇక్కడే తింటారు, ఇక్కడే పడుకుంటారు. మీ మనసు కుదుట పడేంత వరకు మేమే నిన్ను చూసుకుంటాం. అంతేకాదు చిచ్చు, ఈ వర్షాకాలం అయిపోయిన వెంటనే మనమంతా కలిసి నీకొక కొత్త ఇల్లు కడతాం. ఈసారి ఆ పాత కొమ్మ మీద కాదు, పాత ఎండు పుల్లలతో అసలే కాదు.
ఈ అడవిలో దొరికే అత్యంత గట్టి కర్రలతో నాణ్యమైన బంకమట్టితో అచ్చని ఈ మర్రి చెట్టు ధరలో లాంటి పటిష్టమైన ఇల్లు నీ కోసం చిన్ను కోసం నిర్మిస్తాం. అవును చిచ్చు, మనమంతా ఒకే దగ్గర ఉందాం. ఆ కొత్త ఇంటిని అందమైన అడవి పూలతో అలంకరిద్దాం. పాత జ్ఞాపకాలను మనసులో దాచుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. నీకు మేమున్నాము. చిచ్చు పెదవులపై నెమ్మదిగా ఒక చిరునవ్వు వికసించగా, మీ ప్రేమ ముందు నా పేదరికం, నా ఆత్మాభిమానం అన్ని చిన్నపోయాయితోని. నా జీవితంలో ఇంతటి గొప్ప స్నేహితులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. మీరు నిర్మించే ఆ ఇంటికి నా పేదరికం గుర్తుండదు. కేవలం మీ స్నేహపు పునాదులే ఉంటాయి. చిన్ను నిద్రమత్తుగా, అమ్మో, మనం కొత్తింట్లో ఉంటామో? ఆ ఇల్లు గాలికి పడిపోదు కదా? చిచ్చు చిన్ను తల నిమురుతూ, పడిపోదురా కన్నా. ఆ ఇల్లు మట్టితో కాదు, మన స్నేహితుల ప్రేమతో కట్టబడుతుంది. అది ఎప్పటికీ కోలిపోదురా. నువ్వు ప్రశాంతంగా పడుకో. అందరూ ఆత్మీయంగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. బయట వానదేవుడు ఇంకా శాంతించలేదు. ఈదురుగాలులు ఆ మట్టి ఇంటిని తాకుతూనే ఉన్నాయి. కాని లోపల మాత్రం ఆ పక్షుల మధ్య ఉన్న అనురాగం, స్నేహం ఎంతో వెచ్చని వాతావరణాన్ని సృష్టించాయి. చీకటి పడే కొద్దీ వర్షం హోరు పెరుగుతున్నా వారి మనసుల్లో ఉన్న ఆందోళన పూర్తిగా మాయమైపోయింది. అలా రాత్రి గడిచింది. ఉదయం సూర్యకిరణాలు నెమ్మదిగా అడవిని తాకాయి. వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా మారింది. అడవంతా వాననీటితో కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. తుని, చోటు, చిచ్చు ముగ్గురు ఇంటి బయటకొచ్చారు. పాత రావి చెట్టు వైపు చూశారు. ఆ చెట్టు కొమ్మ పూర్తిగా విరిగిపోయి కింద పడుంది. గూడు ఆనవాళ్లు అసలే లేవు. చూసావా చిచ్చు, నిన్న రాత్రి నువ్వు చిన్ను అక్కడే ఉంటే ఏమయ్యేదో. ప్రకృతి తీరును మనం ఎప్పుడూ అంచనా వేయలేము. చిచ్చు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ, అవునుతోనే, కానీ ఈసారి నా కళ్ళల్లో కన్నీళ్లు లేవు, బాధ లేదు. నా గతం ఆ బురదలో కలిసిపోయినా నా భవిష్యత్తు నా కొడుకు రూపంలో, మీ రూపంలో నా పక్కనే ఉంది. కేవలం రేపటిపై ఆశ, నా స్నేహితులపై నమ్మకం మాత్రమే నన్ను నడిపిస్తున్నాయి. ఇదే అసలైన ధైర్యం చిచ్చు. ఆపదలొస్తాయి, పోతాయి. కాని మన ఆత్మస్థైర్యం ఎప్పుడూ పోకూడదు. పదండి పదండి, పిల్లలు లేచేలోపు అడవిలోకి వెళ్లి అందరికీ కావలసిన పండ్లు తీసుకొనొద్దాం. ఇక ఆ రోజు నుండి చిచ్చు జీవితం మారిపోయింది. ఆమె ఇకపై గతాన్ని తలుచుకుని బాధపడలేదు. టోనీ, చోటు, లూసీ, కుహూలతో కలిసి రోజూ ఎంతో ఆనందంగా గడిపింది. వర్షాకాలం ముగిసిన తర్వాత మాట ఇచ్చినట్లుగానే పక్షులన్నీ ఏకమై అడవిలో దొరికే మంచి బంకమట్టిని, బలమైన కలపను తీసుకొనొచ్చి చిచ్చు మరియు చిన్ను కోసం ఒక అద్భుతమైన మట్టి ఇంటిని నిర్మించాయి. కొత్త ఇంట్లో అడుగుపెట్టిన చిచ్చు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. తన కొడుక్కి ఒక సురక్షితమైన ఇల్లు, తనకు అండగా నిలిచే స్నేహితులు దొరికినందుకు ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంది. పేదరికమనేది ఆస్తి లేకపోవడం కాదని, ఆత్మీయులు లేకపోవడమే అసలైన పేదరికమని ఆమె పూర్తిగా గ్రహించింది. ఈ కథలోని నీతేంటంటే, ప్రాణం లేని వస్తువుల మీద, గూడు మీద ఉన్న మమకారం కంటే ప్రాణప్రదమైన స్నేహం మరియు బంధాలే మనిషికి నిజమైన బలం. ఆస్తులు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చేమో కాని ప్రాణాలు, ఆస్తులను కోల్పోతే ఆ వెలితి ఎప్పటికీ పూడదు. కష్టకాలంలో ఆదుకునేవారే నిజమైన బంధువులు. అహంకారం అనేది వినాశనానికి దారితీస్తుంది. వినయం మరియు స్నేహం జీవితాన్ని నిలబెడతాయి.